ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మన వీడియో వచ్చేసి వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి. వారాహి అమ్మవారి నవరాత్రులు ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయి? ఎలా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి దేవి శ్రీ లలితా పరమేశ్వరి సేనాధిపతిగా భావించబడే శక్తి స్వరూపిణి. వారాహి అమ్మను ఆరాధించడం వల్ల శత్రుబాధలు, దుష్టశక్తుల ప్రభావం, భయాలు తొలగి ధైర్యం, ఐశ్వర్యం, రక్షణ లభిస్తాయని భక్తుల నమ్మకం. కానీ వారాహి అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎలా జరుపుకోవాలి? ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. సాధారణంగా ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాలలో పంచమి నుండి కూడా ప్రారంభిస్తారండి. తేదీలు ప్రతి సంవత్సరం పంచాంగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే జూలైలో మనకు వారాహి అమ్మవారి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. వారాహి అమ్మ నవరాత్రులను సాధారణంగా అష్టగుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ 9 రోజుల శక్తి ఉపాసనకు, ముఖ్యంగా వారాహిదేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. వారాహి అమ్మ నవరాత్రులు సాధారణంగా ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. మరి ఈ 2026లో వారాహి అమ్మ నవరాత్రులు సుమారుగా జూలై 15 నుంచి 23 వరకు జరుగుతాయి. వారాహి అమ్మ నవరాత్రులు పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు. మరి అలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలంటే వారాహి అమ్మ శత్రు బాధలను తొలగిస్తుంది, దుష్ట శక్తుల నుంచి రక్షణ ఇస్తుంది, ధైర్యం, ఐశ్వర్యం, కార్యసిద్ధి ప్రసాదిస్తుంది, కుటుంబ శాంతి, ఆరోగ్యం కలిగిస్తుంది, ఆధ్యాత్మిక సాధనకు ప్రత్యేక అనుగ్రహం అందిస్తుంది. వారాహి అమ్మవారిని భక్తితో కొలిస్తే మన కోరికలన్నీ తీరుస్తుందని నమ్మకం. ఈ నవరాత్రుల పూజలో మనం పాటించవలసిన నియమాలు: సత్యవచనం, శుభ్రత, సాత్విక ఆహారం, దేవి నామస్మరణ. పాటించకూడనివి: మాంసాహారం తినడం, మద్యపానం సేవించడం, కోపం, కలహాలు ఉండకూడదు. అమ్మవారి నవరాత్రుల పూజలు 9 డేస్ ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది నేను పూర్తిగా ఒక్కొక్క వీడియోనైతే పోస్ట్ చేస్తూ ఉంటానండి. అవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.